హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడట ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడట, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. అలా చేసినప్పుడు ఒక రోజు నుంచి శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులట దోణికి వెళుతూ ఉన్నారట, అక్కడికి వెళుతూ ఉన్నారట. హల్లెలూయా. అక్కడికి వెళుతూ ఉంటే మధ్యరాత్రి వేళలో పడవ సముద్రంలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉంది. ప్రయాణిస్తూ వెళ్తుంటే భయంకరమైన గాలి అట ఆ పడవ మీదకి వచ్చి కొడుతూ ఉంది. భయంకరమైన గాలి పడవ మీద కొడుతుంటే శిష్యులందరూ గలిబిలైపోతూ ఉన్నారు, శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు, శిష్యులందరూ వేదన కలుగుతున్నారు. అయ్యో, ఈ సముద్రంలో మనం మునిగిపోతామేమో, ఈ సముద్రంలో మనం జారిపోతామేమో, ఇంకా మనం చనిపోతామేమో. ఎందుకంటే యేసయ్య మనతో లేడే, ఇంతవరకు యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య మనలో ఉండి మనల్ని ప్రోత్సహించి నడిపించిన యేసయ్య ఈరోజు ఎక్కడున్నాడో కనిపించట్లేదే. మనందరం కూడా అయ్యో సముద్రంలో మునిగిపోతామేమో, సముద్రంలో పడిపోతామేమో అని భయపడిపోతూ ఉన్నారట. హల్లెలూయా. ఎప్పుడైతే భయపడిపోతూ ఉన్నారో యేసయ్యట నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చారో వెంటనే శిష్యులందరూ కూడా పడవ ఊగుతూ ఉంది, గాలికి తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే శిష్యులు చూసారో దూరం నుంచి యేసయ్యను చూస్తే అనుకున్నారు, అయ్యో భూతమేదో ఈ సముద్రం మీద నడుచుకొని వస్తుంది, భూతమేదో మన దగ్గరికి వస్తుంది, అయితే మనం ఈ గాలి చేత ఈ సముద్రంలో చనిపోవడం ఖాయము, లేదంటే ఆ భూతం చేత ఆ భూతమేదో మనం చంపడం ఖాయమని భయపడుతూ ఉన్నారట. హల్లెలూయా. అప్పుడు యేసయ్యనట భయపడకండి నేనే అన్నట. హల్లెలూయా. వెంటనే ఆయన నీటి మీద నడుచుకొని వస్తూ ఉంటే నీటి మీద నడుచుకొని శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఏంటి నీటి మీద ఆయన నడుస్తూ ఉన్నాడు, నీటి మీద అద్భుతంగా నడుస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే ఏ గాలి అయితే భయంకరంగా వీస్తూ ఉందో, ఏ గాలి అయితే భయంకరంగా వస్తుందో ఆ గాలిని గద్దించాడట యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే గద్దించాడో ఆ గాలి ఆగిపోయిందట. ఆగిపోగానే పేతురు ఒక వ్యక్తి ఉన్నాడు, శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పేతురు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి బాగా దురుస్తానం ఎక్కువ. ఏంటి, మనకి కూడా ఇంట్లో ఉంటాం కొన్నిసార్లు కొంతమంది దురుస్తాను ఉంటారు కదా, నోటు మాట వెంటనే ఇస్తాం. ఎవరు బాధపడకుండా ఐ డోంట్ కేర్, మనం ఏది అనాలనుకుంటాం అది అనేస్తాం. కొంతమంది భార్యలు ఉంటారండి, భర్తల ఇంటికి రాగానే ఏం చేస్తారు, ఏం చేశావు నా కోసం అడుగుతారు. ఏం చేశాడమ్మా, ఉదయం వేసి నీ కోసమే కష్టపడతాడు, నీ పిల్లల కోసమే కష్టపడతాడు, నీకేం చేయాలి తెలియదు నీకు, చూడు పక్కింటాడు చూడు అలా ఆయన ఏం చేస్తాడు, నెక్లెస్ కొనడం లేదా, నువ్వు కొంటావా లేదా అడుగుతాడు. ఆడి శాలరేమో 70,000, నీ శాలరేమో 10,000. భర్తను అర్థం చేసుకోవాలి. ఆ 10,000 నీ ఇంట్లోకే సరిపోతే ఆడే గవర్నమెంట్ జాబ్ కొంటాడు, ఏదైనా కొంత కారు కొంటాడు, మిత్తు కొంటాడు, ఏదైనా కొంటాడు. నీ భర్తకు వచ్చింది అది వేరే కదా. నీ భర్త ఏది కొంటే సంతోషంగా తీసుకోవాలి. ఆయన కూడా నాకు కావాలంటే ఏం చేస్తాం. హల్లెలూయా. ఇలా కొంతమంది దురుసుగా భర్తతో మాట్లాడుతూ ఉంటారు. భార్యలు కూడా అంతే. కొంతమంది భార్యలు గట్టిగా భర్తతో దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది భర్తలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. దురుసుగా నేను పోషిస్తున్నాను కదా, నా కాల్ దగ్గర నువ్వు ఉండాలి అని భార్యలు ఏం చేస్తారు, సాధిస్తూ ఉంటారు. కొంతమంది అలా కాదు. భార్య భర్తల బంధం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఒక బహుమానం భార్య. హల్లెలూయా. భర్తను కూడా మనకిచ్చిన బహుమానం. మనిద్దరం కూడా ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలమైనా మంచిగా కలిసిమెలిసి ఉండడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ పేతురు అంటాడు దురుసు కదా, అయ్యా యేసయ్యా నువ్వు నీటి మీద నడుస్తూ ఉన్నా కదా, నేను కూడా నడిచేస్తున్నా అయ్యా వచ్చి అన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎంతనే యేసయ్య పీటర్ కమాన్ అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పీటర్ కమాన్ అంతటికి ఓ పేతురికి ఎక్కర్లేని సంతోషం వచ్చేసింది. అయ్యో యేసయ్య నీటి మీద నడిచేస్తున్నాడు, యేసయ్యతో నేను కూడా నీటి మీద నడుస్తాను. ఆ పొడవలో నుంచి ఒక కాలు సముద్రం మీద వేసాడు. హల్లెలూయా. సముద్రం మీద గచ్చు మీద వేసాడు కొంత అయ్యగారికి. ఓహో ఎంత ఇంకో కాలు వేసాడు, స్టెప్ బాగున్నాడు, ఇంకో కాలేసాడు. అప్పుడు అనుకుంటాడు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. మరి పీటర్ పాడలేదు. ఇప్పుడు సముద్రం మీద నడడం చిన్న విషయమా? యేసయ్య ఎంత సర్వ సృష్టి చేసిన దేవుడు కానీ సముద్రం మీద నడుస్తాడు, కొండల్లో నడుస్తాడు, ఎక్కడైనా నడవగల సమర్థుడు నా యేసయ్య. అయితే యేసయ్యతో ఉన్న శిష్యుడు నడవడం చిన్న విషయమా? నడుస్తున్నాడు ఆనందపడుతున్నాడు. ఒక పక్క దేవుని చూస్తూ ఉన్నాడు, యేసయ్య సముద్రం మీద నిలబడడం చూస్తూ ఉన్నాడు. ఒక పక్క నడుస్తూ హృదయంలో ఆనందం గెంతులేస్తూ ఉన్నాడు. ఒక లేడీ ఏ విధంగా చింగు మన గెంతులేసుకోవడం తన తల్లి దగ్గరికి వెళ్తాం అలా గెంతులేసుకుని యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. బాగుంది, హ్యాపీ. వెనకప్పుడు శిష్యులు మిగతా శిష్యులందరూ కూడా పడవలో కూర్చుని అప్ప పీటర్ ఏం ధన్యత పొందేశారా, పీటర్ ఎంత భాగ్యాన్ని పొందేశారా, సముద్రం మీద నడుస్తున్నారా మన పీటరు. అయ్యా సముద్రంలో
సముద్రంలో నడుస్తున్నాడు మన పేతులని చాలా మంది మిగతా శిష్యులందరూ కూడా కుళ్ళుకొని ఉంటారు ఆ టైంలో. అవునా కదా? అవునా కదా? అంతే. ఎందుకంటే ఎవరైనా మన యజమానుడు, మనం ఒక పనిచేసాం, యజమాని దగ్గర పనిచేసాం, ఆ యజమానుడు ఒకటి నువ్వు మంచిగా పనిచేసావు కాబట్టి ఇదిగో నీకు 10,000 రూపాయలు బోనస్ అనంటే మిగతాడికి ఎలా ఉంటుంది? అయ్యి బోనస్ మనం తగ్గిపోయాడా, మంచిగా పని చేస్తే మనకు కూడా వచ్చింది కదా బోనస్, అనవసరంగా వీడికి ఇచ్చేసారు బోనస్ అని మిగతాడు ఎలా ఉంటుంది? అనుకుంటారా? అలాగే పేతురు ఏం చేస్తారు? ముందు తెలుసు కదా యేసయ్య నీతో నడుస్తుందంటే యేసయ్య కమ్మా ఉంటానంటే హల్లెలూయా రాను నాతో ఉన్నాడు అనగానే ఇంక పేతురు నడుచుకుని వెళ్తూ ఉన్నాడు. పేతురు నడుచుకుని వెళ్తుడికి ఎంత ఆకాశంలో ఓ భయంకరమైన ఊరు మునిగిందట. హల్లెలూయా. ఇప్పుడు మన పేట పరిస్థితి చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉరుము ఉరిమిందో అయ్యగారు తుల్లు పడ్డారట. యేసయ్య ఉన్నారు కదా ఒక పక్క, యేసయ్యను చూడాలి కదా, తుల్లు పడి భయపడి ఊరుగా చూశాడట. అప్పుడు దాకా ఎవరికా చూశాడు? యేసయ్య వైపు చూసినని చెప్పు కష్టం లేదు, యేసయ్య వైపు చూసినని చెప్పి ఇబ్బంది లేదు, యేసయ్య వైపు చూసి నడుచుందని చెప్పు దిగులు లేదు, భయం లేదు, జడియలేదు. ఎప్పుడైతే ఉరుముగా చూశాడో మురుగుపోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మునిగిపోతున్నాడో యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కనుకరించు, నేను మునిగిపోతూ ఉన్నానయ్యా, నన్ను పట్టుకోయ్యా అన్నాడు. అరుస్తున్నాడు. మనం అయితే ఏం చేస్తామండి? నీకు ఇలాగే అవ్వాలి, నువ్వు ఎవడ మాట ఇవ్వను కదా, నువ్వు మన పిల్లలు తప్పు అయితే ఏం చేస్తావు? నువ్వు ఇంటి మా మాట ఇంటి నీకు ఎందుకు రాని 3-4 దెబ్బ దడాలు వేసేసి నువ్వు బుద్ధి రావాలని తిడతావు. అవునా కదా? వేసి మొదట ఏం చేసేది సార్? వెంటనే చేయబట్టుకుంటాడు. ఎవరిది? పేపర్ మునిగిపోతాను కదా, మరి అలా వదిలితే అయిపోతుంది, చచ్చిపోతాడు. వెంటనే చేయి పట్టుకొని లేవనెత్తి అప్పుడు బయటికి తీసుకొచ్చి అప్పుడు అంటున్న మాట సార్, అల్ప విశ్వాసి. హల్లెలూయా. విశ్వాసం నీకు లేదా? ఇన్ని కార్యాలు చూసావు, ఇన్ని అద్భుతాలు చూసావు, చనిపోయిన లేపునప్పుడు నాతో ఉన్నావు, రోగులు ముట్టున్నప్పుడు నాతో ఉన్నావు, పక్షవాయువుతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచినప్పుడు నాతో ఉన్నావు, ఇన్ని కార్యాలు చూసావు, నీటి మీద నడుస్తున్నప్పుడు నా వైపు కదా నువ్వు చూడాలి, లోకం వైపు ఎందుకు చూసావు? హల్లెలూయా. చెప్తాను చూడండి, మొదటగా మన దేవుడు రక్షిస్తాడు, రెండవదిగా గర్విస్తాడు. హల్లెలూయా. మొదలు ఏం చేస్తాడు? మన దేవుడు రక్షిస్తాడు, బుద్ధి కూడా చెప్తాడు. మనం కొన్నిసార్లు బుద్ధిహీనత పనులు చేస్తుంటాం. బుద్ధిహీనత పనులు అవి ఎవరికి కనిపించవు. ఆ పనులు అంత పనులు చేస్తాం కదా, దేవుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా. గద్దిస్తూ ఉన్నాడంటే మనం సరి చేసుకోవాలి అని అర్థం. హల్లెలూయా. పిల్లవాడు బాగుంది, బాగు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అన్న అటుపక్క వెళ్ళగరా అని కొడతా. ఎందుకు? ఆ బాగులో పడిపోతే ఒకవేళ ఎక్కడ మనం ఇస్తాడు తల్లిదండ్రులకు మన భయం. హల్లెలూయా. అది ఏం చేయడం? గద్దించడం, సరి చేయడం, సరి చేస్తూ ఉంటాం. అలా సరి చేయకుండా మా అమ్మ నాన్న చెప్పింది ఏంటి, నాకు అంతా తెలియదా, నేను 10th క్లాస్ పాస్ అవ్వలేదా, ఇదంతా నాదే అనుకున్నాడు. ఇష్టం వచ్చినా మళ్ళీ ప్రేమించడం ఎక్కడికి వెళ్తాడు? మూతిలో పడు. హల్లెలూయా. అందుకే మొదటి మన యేసు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, తర్వాత ఖండిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసాన్ని పేతురు ఉంచలేకపోయాడు యేసయ్య మీద.